హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఏ నలుగురు ఒక చోట కలిసినా, లేకపోతే ఎక్కడన్నా ఒక చోట ఓపెన్ ప్లాట్ కొని భవిష్యత్ అవసరాల కోసం పిల్లల చదువులకో, పెళ్ళిళ్ళకో, లేకపోతే ఫారిన్ విద్యకో అనుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెయిట్ చేద్దాం అనుకున్నవారు ఏ నలుగురు ఒక చోట కలిసినా కూడా ప్రధానంగా హైదరాబాద్లో ఎటువైపు పెట్టుబడి పెడితే స్థిరంగా మనకు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది, ఇది చర్చిస్తూ ఉంటారు. ఏ రూట్ మంచిగుందంటావు, ఏ రూట్లో పెట్టుబడి పెడితే బాగుంటుందంటావు, ఎందుకు ఆ రూట్ మంచిది, ఇలాంటి చర్చలు జరుగుతుంటాయి. సో ఇలాంటి వారికి నేను ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇందులో నాకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేసుకుంటున్నాను. సో అటు ఇటు అని చెప్పి నేను ఏది చెప్పట్లేదు. ఒక మిత్రుడు సలహా ఇచ్చారు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి బ్రదర్, రాజకీయమైన వద్దు కామెంట్స్ అని. జర్నలిస్ట్ కదా, ఇంకా అది తొందరగా పోదు, అందుకే అప్పుడప్పుడు తన్నుకొని వస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అడ్వైస్ సార్. రైట్, ఓవరాల్గా చూస్తే హైదరాబాద్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా మొత్తం అష్టదిక్కులా విస్తరించే ఒక భౌగోళిక స్వరూపం అద్భుతంగా కలిగిన పీఠభూమి ప్రాంతం, దక్కన్ ప్లాటూన్. సో ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ గత 15 సంవత్సరాల్లో ఎట్లా శరవేగంగా విస్తరించిందో మనకు తెలుసు. వీఆర్ ఐ విట్నెసింగ్, కల్లారా చూస్తున్నాం మనం. ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకు పరిమితమైన హైదరాబాద్ ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ దాటి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వైపు ఎక్స్పాండ్ అవుతుంది. హెచ్ఎండిఏ కూడా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా ఉన్న అది హుడా కాస్త హెచ్ఎండిఏ అయిన తర్వాత హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అయిన తర్వాత అది ఆల్మోస్ట్ హైదరాబాద్కు చుట్టూ ఒక 60 కిలోమీటర్ల దాకా విస్తరించింది. కోర్స్ కొన్ని చోట్ల తక్కువ దూరం ఉందనుకోండి, 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కొన్ని చోట్ల 50, 40, 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం హైవే అయితే మైసిగండి పక్కన కూడా హెచ్ఎండిఏ వెంచర్స్ ఉన్నాయి. అదే రకంగా నార్త్ వైపు తీసుకుంటే నాగ్పూర్ దగ్గర ఉన్న తూప్రాన్ పక్కన కూడా హెచ్ఎండిఏ వెంచర్స్ ఉన్నాయి. సో అది మరి ఏ లెక్కన తీసుకున్నారో తెలియదు, కానీ ఓవరాల్గా అట్లా ఉంది చాలా ప్రాంతాలలో. సో అదే శ్రీశైలం హైవే వైపు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు రాచులూరు తర్వాత హెచ్ఎండిఏ వెంచర్లు చాలా తక్కువ కనపడతాయి. అదేంటో మరి తెలియదు. ముచ్చర్ల దగ్గర ఒకటి ఉన్నట్టుంది, అంతే, మిగతా అన్ని డిటీసీపీఏ వెంచర్లు. మరి ఎట్లా మార్కింగ్ చేస్తారనేది తెలియదు. బట్ ఓవరాల్గా మాత్రం మనకు అట్లాంటి విస్తరించిన స్వరూపాన్ని మనం గత 10-15 సంవత్సరాల్లో చూస్తున్నాం. ఇక లాస్ట్ 10 years అయితే ఇక అబ్నార్మల్గా విస్తరించింది. 2016 తర్వాత మొదలైన రియల్ బూమ్ లాస్ట్ ఇయర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వరకు కూడా అద్భుతంగా కొనసాగిన పరిస్థితి. సరే, ఎలక్షన్స్ రావడం, ఆ తర్వాత రకరకాల పరిణామాలు, రాజకీయాలు మారడం, ప్రభుత్వాలు మారడం, మళ్ళీ లోక్సభ ఎన్నికలు రావడం, ఇట్లా కొన్ని పొలిటికల్ క్రైసిస్లు ఏర్పడడం, ఇవన్నీ చూస్తుంటే కొంత రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉందన్న అభిప్రాయం చాలా మందికి వ్యక్తమవుతుంది. బట్ నేను ఏకీభవించాను, నా దగ్గర లెక్కలు ఉన్నాయి, నేనైతే ఏకీభవించాను. సో ఒకటే ఉదాహరణ చెప్తా దీనికి సంబంధించి, రియల్ ఎస్టేట్ లేదు అనుకున్న దానికి. నేను అసోసియేట్ అయిన ఒక సంస్థ సెప్టెంబర్ 5వ తేదీన 7 ఎకరాలలో 101 ప్లాట్లతో వెంచర్ బ్రోషర్ లాంచ్ చేసింది. బ్రోషర్ లాంచ్ చేసి సెప్టెంబర్ 29వ తేదీన లాంచింగ్ డేగా పెట్టింది. సో ఎంత 24 రోజుల వ్యవధి. ఇప్పుడు అది జరిగి కూడా ఇవాళకి ఇంకొక 10 రోజులు కలుపుకుందాం. సో ఓవరాల్గా ఈ 101 ప్లాట్లలో కేవలం 10-12 ప్లాట్లు మాత్రమే మిగిలాయి. మరి ఎట్లా సాధ్యమైంది రియల్ ఎస్టేట్ భూమి లేకుండా? నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, కాపీ కూడా ఉంది నా దగ్గర. సో అది పక్కన పెడదాం. సో ఓవరాల్గా చూస్తే శ్రీశైలం హైవే, ఫ్యూచర్ సిటీ ఇవి పక్కన పెడితే వాటికి సంబంధించి నేను చాలా ఎపిసోడ్లు, చాలా వీడియోలలో చెప్తున్నాను కాబట్టి ఓకే, అది టచ్ చేయను. అది కాకుండా ఇటువైపు బాగుంది అని అంటే ప్రధానంగా నేను విజయవాడ హైవే చెప్తాను, తర్వాత బెంగళూరు హైవే చెప్తాను, అదే రకంగా ముంబై హైవే చెప్తాను. ఎందుకంటే ఈ 3 వైపులా కొంత స్టాండర్డ్ స్థిరంగా, అంటే ఒక ఆర్గానిక్ వేలో రియల్ ఎస్టేట్ నడుస్తుంటుంది. ఉదాహరణకు ముంబై హైవే అనుకోండి, 2011లో సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అని అనౌన్స్ చేసింది. దాంట్లో భాగంగా జహీరాబాద్ ఏరియాలో 12,635 ఎకరాలలో నిమ్స్ పెట్టారు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ పేరిట పెట్టారు. కొన్ని సంస్థలకు ల్యాండ్స్ ఇచ్చారు, కాకపోతే అనుకున్నంత వేగంగా గత 3 సంవత్సరాలలో అది పురోగతి లేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ గ్రీన్ ఇండస్ట్రీస్ పేరిట దాన్ని మళ్ళీ పుషప్ చేసే ప్రయత్నం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పుషప్ చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది
2011లో అయినప్పటికీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 తర్వాత ఈ మేక్ ఇన్ ఇండియా ఒక పాలసీ తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఈ నిమ్స్లు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా వాటికి కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇస్తూ అక్కడ పరిశ్రమలు నెలకొల్పిన వారికి ఎంకరేజ్మెంట్స్, ప్రోత్సాహకాలు అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్గా 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ సంబంధించిన సెక్టర్లను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఈ జహీరాబాద్ ఏరియాలో అయితే నిమ్స్ ఉందో ఆ నిమ్స్ 12,635 ఎకరాలకు సంబంధించి మరికొన్ని సంస్థలను అక్కడికి అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. సో అది ఎంత దూరం ఉంటుంది మనకి? ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ పెద్దాపూర్ దగ్గర వస్తున్నప్పుడు, పెద్దాపూర్ సదాశివపేట మధ్య వస్తున్నప్పుడు, ఆ తర్వాత సదాశివపేట దగ్గరలో ఉంటుంది. సదాశివపేట నుంచి జహీరాబాద్ ఎంత దూరం మనకు తెలుసు. ఇప్పుడు జహీరాబాద్ ఏరియాకు సంబంధించి జరాసంగం అండ్ రెండవ మండల్ న్యాల్కల్ అండ్ జరాసంగం మండలాల్లో ఈ 12,000 ఎకరాలను నిమ్స్కు కేటాయించారు గతంలో. సో ఇప్పుడు అక్కడ కొత్తగా పరిశ్రమలు రావడానికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కొంత ఇనిషియేటివ్ తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ ముంబై హైవే వైపు కొంత హైప్ వచ్చే ఛాన్సెస్ ఉంది స్థిరంగా. నేను అనేది సడన్ గా ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ పేరిట శ్రీశైలం హైవేకి వచ్చినంత సడన్ హైప్ కాకుండా ఒక ఆర్గానిక్ వేలో హైప్ వచ్చే సంకేతాలు మనకు అటు ముంబై వైపు కనిపిస్తున్నాయి. అదొకటి. తర్వాత విజయవాడ హైవే తీసుకుంటే, విజయవాడ హైవేకి నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, మళ్ళీ దాన్ని రీటరేట్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే, మనకు రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత పెద్దంబరపేట నుంచి నార్కెట్పల్లి వరకు 8 లైన్స్ విజయవాడ హైవేని చేయబోతున్నారు. ఆ తర్వాత చౌటుప్పల్ ఏరియాలో ఇంటర్ ఎక్స్చేంజ్, అతిపెద్ద ఇంటర్ ఎక్స్చేంజ్ ఎంటైర్ 360 కిలోమీటర్లు రఫ్గా చెప్తున్నాను. ఈ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి మొత్తం సదరన్ పార్ట్, నార్థన్ పార్ట్ కలుపుకుంటే 360 ఉంటుంది అనుకుందాం టెంటేటివ్గా, కాస్త అటు ఇటుగా. సో మొత్తం నిడివిలో కూడా చౌటుప్పల్ దగ్గర అతిపెద్ద ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తుంది. అక్కడ మార్కెట్లు, అదే రకంగా వెహికల్ లాంగ్ ట్రావెల్ చేసే ట్రక్కులకు సంబంధించిన అక్కడ లేయింగ్ ప్లేస్, వాటికి అనుగుణంగా ఫుడ్ కోర్ట్స్, వాటికి అనుగుణంగా హోటల్స్, వాటికి అనుగుణంగా అక్కడ ఈ కూరగాయలు, అదే రకంగా వెండింగ్కి సంబంధించిన కొంత ఫ్రూట్కి సంబంధించిన ఒక వ్యవస్థ ఏర్పాటు చేయబోతోంది దాదాపు 2 కిలోమీటర్ల రేడియస్లో. అదొక పాయింట్. తర్వాత 8 లైన్స్ నార్కెట్పల్లి దాకా అవడం రెండో పాయింట్. అదే రకంగా సూర్యాపేట దాకా గ్రీన్ ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట అక్కడక్కడ గ్రీన్ ఇండస్ట్రీస్కి, అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్కి స్థలాలు కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందులో భాగంగా దండుమల్కాపూర్ దగ్గర ఆల్రెడీ ఒక ఎంఎస్ఎంఈ అయిన పరిస్థితి. దాన్ని అలా సూర్యాపేట దాకా అంటే 135 కిలోమీటర్ల వరకు తీసుకెళ్లే సంకేతాలు ఉన్నాయి. దీంతో పాటు 2 రేడియల్ రోడ్స్ వస్తున్నాయి. ఒకటేమో ఇటు రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర కోహెడా నుంచి స్టార్ట్ అయ్యి రామోజీ ఫిల్మ్ సిటీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి చౌటుప్పల్ దగ్గర కనెక్ట్ అయ్యే రకంగా ప్లాన్ చేస్తున్నారు. అదొక 150 ఫీట్ రోడ్, రేడియల్ రోడ్డు. దాంతోపాటు కొద్దిగా నార్త్ సైడ్ అంటే విజయవాడ హైవేకి నార్త్ సైడ్ ఇదేంటంటే యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఉంది. తర్వాత కొంత రోడ్ కూడా అయ్యింది. ఇక్కడ నుంచి అంటే వలిగొండ నుంచి కంటిన్యూ తొర్రూరు వరకు ఆ రోడ్ అయిన పరిస్థితి. కానీ ఆ వలిగొండ నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడి వరకు తారామతిపేట వరకు మాత్రం అది కాలేదు. ఆ బిట్ కనుక కలిపితే అది కూడా చాలా ఇంపార్టెంట్ రూట్ అవుతుంది. అది భద్రాచలంకు షార్ట్ కట్లో వెళ్ళిపోయే రకంగా ఒక ప్లాన్ చేస్తున్నారు. అది కూడా పెద్ద రోడే అవుతుంది. సో ఇవి 2 కనుక పూర్తయి ఇవన్నీ జరిగితే విజయవాడ హైవే కూడా కొంత ఆర్గానిక్ గా డెవలప్ అయ్యే సంకేతాలు ఉన్నాయి. విజయవాడ హైవేలో మనందరికీ తెలుసు 80వ దశకంలోనే అక్కడ లేఅవుట్లు అయినాయి, కానీ అంత పెద్ద స్థాయిలో అది డెవలప్ కాలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఈ పరిణామాల కారణంగా కొంత విజయవాడ హైవే మళ్ళీ పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఇక మరో క్రూషియల్ హైవే కనిపిస్తున్నది మనకు బెంగళూరు హైవే బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయిన తర్వాత ఏరో హబ్కే ఆ తర్వాత కూడా మళ్ళీ 2,000 ఎకర్ ఇచ్చారు. అది దాటిన తర్వాత మనకు తిమ్మాపూర్ దగ్గర వెంచర్స్ స్టార్ట్ అవుతాయి. తిమ్మాపూర్ లెఫ్ట్ సైడ్ అంతా ఇప్పుడు మనం ఆ ఏరియాకు పోతే పాత వెంచర్లు కనపడతాయి. 2008లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే దానికంటే కాస్త ముందుగా ఆ తర్వాత ఒక 2-3 ఏళ్ళు ఆ ఏరియాలో ప్రతి వెంచర్కు ఏరో సిటీ అట్లా పెట్టుకుని చాలా కనపడుతున్నాయి. వాటిలో ఇప్పుడు రీసేల్కి చాలా మంది ట్రై చేస్తున్నారు. సో అది పక్కన పెడితే ఆ తర్వాత ముచ్చింతలు అవన్నీ పక్కన పెట్టచ్చు. తిమ్మాపూర్ తర్వాత నుంచి స్టార్ట్ అయితే మనకు మళ్ళీ షాద్ నగర్ దాకా బోల్డ్ అండ్ వెంచర్లు అయిపోయినాయి ఆల్రెడీ. సో ఎగ్జాస్ట్ అయిపోయింది ఆ రూట్ అనుకుంటాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? షాద్ నగర్ తర్వాత మనకు బాలానగర్, ఆ బూర్గుల దగ్గర మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. టెంటేటివ్గా చెప్తున్నాను మళ్ళీ, ఎందుకంటే ఇంకా ఫైనల్ కాలేదు అలైన్మెంట్ కాబట్టి. అక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే మనకు పోలేపల్లి సెజ్ వస్తుంది. పోలేపల్లి సెజ్ ఆధారంగా చాలా ఆ ఏరియాలో వెంచర్లు వస్తున్నాయి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిన వాళ్ళకి రెసిడెన్షియల్ ఏరియాస్ కావాలి కాబట్టి అక్కడ వెంచర్లు వస్తున్నాయి. అక్కడ కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ నుంచి ఇంకొద్దిగా ముందుకెళ్తే జడ్చర్ల దగ్గర ఇంకొక సెజ్ ఉంది. అది ట్రయాంగిల్లో ఉంటుంది. అంటే జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ నుంచి బూత్పూర్ నుంచి మళ్ళీ బ్యాక్ జడ్చర్ల. ఇక్కడ ఒక సెజ్ వస్తుంది, ఈ త్రిభుజాకారంలో ఉండే సెజ్. దీంట్లో మనకు అమర్ రాజా బ్యాటరీస్ అతిపెద్ద సంస్థ. దానికి ఎదురుగా ఉండే ప్లేస్లో కూడా చాలా వెంచర్లు వస్తున్నాయి. అక్కడ కూడా రియల్ ఎస్టేట్ భూమి కనిపిస్తుంది. మనకు బెంగళూరు హైవే లాంగెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే మనకు జడ్చర్ల 80
కిలోమీటర్లు, ఆ తర్వాత భూత్పూర్ అంటే ఇంకొక 10-12 కిలోమీటర్లు, అంటే దాదాపు 90-95 కిలోమీటర్ల వరకు మనకు బెంగళూరు హైవే మీద మనకు రియల్ ఎస్టేట్ వెంచర్లు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగా 2 సెజ్లు ఉండడం కారణంగా అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి వారికి రెసిడెన్షియల్ కావాలి కాబట్టి ఆ వెంచర్లలో కొంత డిమాండ్ కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే జడ్చర్ల సెజ్ దగ్గర దివిటిపల్లిలో కూడా ఒక కొత్తగా వెంచర్ వచ్చింది, చాలా తక్కువ రేటుకు అమ్ముతున్న పరిస్థితి. అదే రకంగా పోలపల్లి సెజ్ దగ్గర కూడా మంచి కాస్ట్లీ విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. మంచి లోపల అంటే ఒక స్టేడియంతో సహా కట్టి మరి వాళ్ళు ఒక ప్రీమియం విల్లాస్ సేల్ చేస్తున్నారు. విల్లా ప్రాజెక్టులు చాలా బాగున్నాయి. నేను ఇటీవల అటు వెళ్ళొచ్చిన పరిస్థితి, ఒకసారి అధ్యయనం చేద్దామనే ఉద్దేశంతో ఒక మిత్రునితో పాటు వెళ్ళాను. ఆ సందర్భంగా నేను గ్రహించిన చెప్తున్నాను. సో ఈ ఫ్యూచర్ సిటీని దానికి సంబంధించిన డెవలప్మెంట్లు అవన్నీ ఓకే, నేను ఎవ్రీడే చెప్తూనే ఉన్నాను. అది కాకుండా ఏది అంటే మాత్రం బెంగళూరు హైవేలో అప్ టు జడ్చర్ల తర్వాత కూడా అప్ టు భూత్పూర్ కూడా మనకు వెంచర్లు ఉన్నాయి. ఈ సెజ్ల కారణంగా అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యి అక్కడ ఒక రెసిడెన్షియల్ కాలనీస్ వస్తున్నాయి కాబట్టి అక్కడ మనకు కొద్దిగా ఆశావహంగా కనిపిస్తుంది. ఇక ముంబై హైవే వైపు నేను ఇందాక చెప్పినట్టు నిమ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మరోసారి ఇనిషియేషన్ ప్రారంభించింది కాబట్టి అటువైపు కూడా కొత్తగా ఇండస్ట్రీస్ రావడం వల్ల అక్కడ మనకు మళ్ళీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు కూడా ఆ రెసిడెన్షియల్ కాలనీస్ వైపు చూస్తారు కాబట్టి అక్కడ వైపు కూడా కొంత రియల్ ఎస్టేట్ ఆర్గానిక్ వేలో డెవలప్ అవుతుంది. ఇక విజయవాడకు సంబంధించి 4-5 పాయింట్లు నేను మళ్ళీ ఇందాక చెప్పాను కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తే బోర్ కొడుతుంది, వీడియో ఎక్స్పాన్షన్ తప్ప దానికి ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ 3 హైవేల మీద మనకు రియల్ ఎస్టేట్ ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. సేమ్ టైం ముంబై హైవేని కొద్దిగా పక్కన పెడితే ముంబై హైవే ఆల్రెడీ చాలా పీక్ లెవెల్లో ఉంటాయి. మనకు పెద్దాపూర్ ఏరియాలో కూడా 25-26 వేలు చదరపు గజం చెప్తున్న పరిస్థితి వెంచర్లలో. కానీ ఈ బెంగళూరు కానీ ఇటు విజయవాడ హైవే కానీ చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఆర్గానిక్ వేలో డెవలప్ అవుతుంది కాబట్టి ఒక 10 ఏళ్లు చూద్దాం అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ 2 హైవేలలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. వీలైతే నన్ను సంప్రదించండి, నేను చూపిస్తాను. లేదు మీకున్న మార్గాలలో మీరు వెతుక్కోండి, జెన్యూన్ వాటిని తీసుకోండి. హెచ్ఎండిఏ కానీ లేదా డిటిసిపి కానీ చూసుకోండి, రెరా అప్రూవల్స్ అవి చూసుకోండి, రెరా సర్టిఫికేషన్స్ అవి చూసుకోండి. ఇంకొకటి రెరాకి సంబంధించి నేను ఒక క్లారిటీ ఇవ్వాలి. యాక్చువల్గా రెరా అవసరమే, కానీ రెరానే మస్ట్ అని కూడా కాదు. ఎందుకంటే ఇది చెప్తాను, ఇప్పుడు డెవలపరు తను ఇచ్చిన కమిట్మెంట్లు నిలబెట్టుకోవడం లేదు అన్నప్పుడు రెరా అవసరం. ఎందుకంటే రెరా కంప్లైంట్ చేయొచ్చు, రెరా చేసుకో. కానీ ఎప్పుడైతే డెవలపర్ తను ఇస్తున్న కమిట్మెంట్స్ పూర్తి చేస్తున్నాడని మనకు అనిపిస్తుందో అప్పుడు రెరా అనేది కొద్దిగా నెగ్లిజిబుల్. అలాగే నేను 100% నెగ్లిజిబుల్ అని చెప్పట్లేదు, బట్ అది కొద్దిగా స్లైట్ చేంజ్ ఉంది అక్కడ. అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియోలో. సో ఓవరాల్గా నాకు టచ్లో ఉన్నవి చాలా ప్లేసుల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్న రహదారులతో పాటు ఈవెన్ కరీంనగర్ జీనోమ్ వ్యాలీ దగ్గర కూడా మంచి వెంచర్ ఉంది. తర్వాత షామీర్పేట దగ్గర కూడా ఒక మంచి విల్లా వెంచర్ ఉంది. అదే రకంగా నాగపూర్ వైపు అప్ టు చేగుంట వరకు కూడా మన దగ్గర మంచి వెంచర్లు ఉన్నాయి. హెచ్ఎండిఏ డిటిసిపి వెంచర్లు ఉన్నాయి. సో హైదరాబాద్ సరౌండింగ్ లో అన్ని ప్లేసుల్లో వెంచర్లు ఉన్నాయి. ఎవరికి టైలర్ మేడ్ గా అందించేదానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, స్టడీ చేస్తున్నాను, తిరుగుతున్నాను, వాళ్ళ దగ్గర ఉన్న పేపర్స్ చెక్ చేసుకున్నాను, లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటున్నాను. జెన్యూన్ ప్రాపర్టీ అయితే మాత్రమే నేను ప్రమోట్ చేస్తున్నాను. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే నన్ను సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లలో. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. నా కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏమన్నా సలహాలు ఇస్తే వాటిని పాటించేందుకు ప్రయత్నం చేస్తాను. తప్పులుంటే కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.